హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయానికి దగ్గరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎదురుగా ఉన్న సిఎస్కే వెల్ఫేర్ ఫౌండేషన్ దగ్గరికి వచ్చాం. సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ కాదు, చమన్లాల్ సురేష్ కుమార్ అనే వ్యక్తి తన పేరిట ఇలా వెల్ఫేర్ ఫౌండేషన్ ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 600 మందికి ఇలా ఉచితంగా భోజనాన్ని అందిస్తారు. హైదరాబాద్లోని 4 ప్లేసులు, ఒకటి చార్మినార్ దగ్గర గల పటేల్ మార్కెట్, ఇంకొకటి మెహదీపట్నము తన షాపు వద్ద, 3వది బషీర్బాగ్లోని హనుమాన్ టెంపుల్ వద్ద, 4వది ఇలా తన ఇంటి వద్దనే ఉచితంగా భోజనాల్ని పేదవారికి అందిస్తున్నారు. ఈ సేవ గురించి మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 5-6 years. ఎవరు చేస్తున్నారు? ఎవరు? సురేష్ కుమార్. ఓకే. రోజు ఎంతమంది చేస్తారు? 150-200 వరకు. 150-200. టైమింగ్స్ 1 o'clock నుంచి స్టార్ట్ ఉంటుంది. 3 వరకు. పబ్లిక్ పైన డిపెండ్ ఉంటుంది. ఓకే. 365 రోజులా లేకపోతే సండే హాలిడే ఉంటుంది? ఇంకా ప్రతిరోజు ఉంటుంది. ఏమేమి ఇస్తారు? సాటర్డే జలేబీ ఉంటుంది. ఇంకా డైలీ అంటే రైస్ అండ్ దాల్. ఎక్కడెక్కడ చేస్తారు? ఇక్కడేనా లేకపోతే ఈ ఓల్డ్ సిటీ పోతుంది, మెహదీపట్నం పోతుంది, బషీర్బాగ్ పోతుంది. మెహదీపట్నంలో ఎక్కడ? చిమన్లాల్ సురేష్ కుమార్ అనే షాప్ ఉంది. ఓల్డ్ సిటీ కూడా పటేల్ మార్కెట్. ఎవరు వచ్చినా పెడతారా? ఓన్లీ పేదవాళ్ళకేనా? ఎవరికైనా, అందరికి. పార్సిల్స్ కూడా ఇస్తారా? ఓకే. ఉచితంగా భోజనము ఇది కొందరి కోసం కాదు, అందరి కోసం. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడికి భోజనం చేయొచ్చు. ఒక్కొక్క ప్లేసులో 150 మందికి భోజనాన్ని అందిస్తున్నారు. సురేష్ కుమార్ గారి సొంత డబ్బుతో ఈ సేవ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనానికి వస్తున్నారు? ఏమంటారు? ఈయన రోజు భోజనం పెడుతున్నారు కదా, ఈయన గురించి మీరు ఏమంటారు? ఇల్లు వాకిలు ఏం లేదా? ఏ ఊరు మీది? గుంటూరా? మీది ఎక్కడ? మరి ఇక్కడికి ఎలా వచ్చారు? పెళ్లి చేసుకోలేదా మీరు? ఇతరుల నుంచి ఎలాంటి డొనేషన్స్ తీసుకోకుండా తన సొంత ఖర్చులతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ భోజనాన్ని పార్సిల్స్ లో కూడా ఇస్తారు. తిన్నాక ఎవరి ప్లేట్ వాళ్ళు కడగాలి, లేదు అంటే పేపర్ ప్లేట్స్ తెచ్చుకోవచ్చు. గతి తప్పిన బతుకులకు మెతుకును అందిస్తున్నారు. ఫుడ్ కైసే? ओके. आप कहाँ से? तमिलनाडु से. CSK सर को क्या बोलेगा? वो ऐसा कर रहा है ना, उसके बारे में क्या बोलेगा? Great job. Okay. Near about 100 people are coming and eating daily. Okay. People are somewhat poor. Okay. So they are okay. Okay. Your name? Raja. What did you study? I did MPhil in history. Okay. What are you doing here? I am working as a laborer. Water laborer. Why? Because I could not get a proper job and my mind is not up to the mark. Okay. Mentally I am not fit, I feel. Okay. All the best. Okay, thank you. కరోనాతో జీవనోపాధి కోల్పోయిన వారు రెగ్యులర్ గా వస్తారా? తెలుగు हर दिन आते हैं इधर? हर दिन नहीं आते, कभी आता. कैसे रहता है इधर फूड? ठीक है, अच्छा रहता है. आप CSK सर को क्या बोलेगा? इसके बारे में क्या बोले? बोलेगा अच्छा कर रहे हैं ना. ओके. और जगह से 5 के खाने से अच्छा है ये खाना. ओके. आप कहाँ से? यूपी से. इधर क्या करने के लिए आप आया? इधर मैं अभी क्या नहीं है 94 से. क्या काम करते इधर? पहले लॉकडाउन के पहले टेलर काम करता था. ओके. अभी लॉकडाउन से काम छोड़ दिया, अभी जमता नहीं. ओके. उसका काम भी नहीं है तो कुछ भी मिलता तो करता तो नहीं था. ओके. आपका नाम?
मेरा नाम मोहसिन। मशरूम, थैंक यू। खाना कैसे? अच्छा है। అన్నార్తులకు అన్నపూర్ణగా, గతి తప్పిన బతుకులకు మెతుకునందిస్తూ, పండుటాకులకు ఆసరా అవుతూ, కరోనాతో కదిలిన జీవన చిత్రాలకు భరోసానిస్తున్నారు మన చమన్లాల్ సురేష్ కుమార్ గారు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక మంచి వీడియో చేసే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ నివేదిత, ఫుడ్ వరల్డ్.